చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించి యావత్ భారతదేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. అయితే 2023 నవంబర్ 19న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్కు ఊహించని పరాజయంతో యావత్ దేశం మౌనంగా బాధపడిన రోజు. వన్డేల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శకం ముగిసిందనుకున్న సందర్భం. అయితే 2025 మార్చి 9 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మూడోసారి విజేతగా నిలిచిన రోజు. న్యూజిలాండ్ పై విజయంతో వన్డే ఫార్మాట్ లో మినీ ప్రపంచ కప్ ను కైవసం చేసుకుని దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది రోహిత్ సేన. ఏడాదిన్నరలోపే ఎంత మార్పు! వన్డేల్లో కెరీర్ ముగిసిందనుకున్న రోహిత్, కోహ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి ప్రధాన సూత్రధారులు. నెమ్మదిగా ఉన్న పిచ్లపై కోహ్లీ తన అనుభవాన్నంతా రంగరించి కీలక ఇన్నింగ్స్లతో జట్టును ఫైనల్ కు చేర్చగా, టోర్నీ ఆశాంతం అద్భుతమైన నాయకత్వ పటిమ ప్రదర్శించడమే కాక తుది పోరులో కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు రోహిత్. ఇక జట్టులోని ప్రతి ఆటగాడు టోర్నీలో చక్కటి ప్రదర్శన చేసి విజయాల్లో తమ వంతు పాత్ర పోషించడం ఈ కప్పులో మరో ప్రత్యేకత. ఆతిథ్య దేశం పాకిస్తానే అయినా ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించి తమ మ్యాచ్లకు దుబాయ్ని వేదికగా మార్చుకున్న టీమిండియా ఇక్కడి పరిస్థితులను గొప్పగా ఉపయోగించుకుంటూ ప్రతి మ్యాచ్ పక్కా ప్రణాళికతో ఆడి కప్పు అందుకుంది. టాప్ 8 జట్లతో సవాలు విసిరే ఫార్మాట్ లో బలమైన పోటీ ఎదురైన ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఓడకుండా కప్పును సొంతం చేసుకుని తాను అసలైన ఛాంపియన్స్ జట్టుని రుజువు చేసింది రోహిత్ సేన. ఇంతకు ముందు 2000లోనూ ఐసీసీ నాకౌట్ టోర్నీలోనూ భారత్, న్యూజిలాండ్ ఫైనల్ కు చేరాయి. అప్పుడు భారతే ఫేవరెట్. కానీ టీమిండియా గెలుపు బాటలో ఉండగా కివీస్ అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించి షాక్ ఇచ్చింది. ఇక 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో కివీస్ కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మర్చిపోలేదు. ఇప్పుడు గ్రూప్ దశలోనే కాక ఫైనల్లోనూ న్యూజిలాండ్ ను ఓడించి కప్పు గెలిచిన టీమిండియా నాటి ఓటములకు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇక టీమిండియా విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర రాష్ట్రాల మంత్రులు పలువురు అభినందనలు వ్యక్తం చేశారు. ఇది అసాధారణ మ్యాచ్, అసాధారణ ఫలితం. దేశానికి ఐసీసీ ఛాంపియన్స్ తీసుకొచ్చిన క్రికెట్ జట్టును చూస్తే గర్వంగా ఉంది. టోర్నీ ఆద్యంతం మన జట్టు గొప్పగా ఆడింది. అద్భుత ప్రదర్శన చేసిన జట్టుకు అభినందనలని ప్రధాని మోడీ తెలిపారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు సాధించిన అద్భుత విజయాన్ని యావత్ దేశం ఆస్వాదిస్తోందన్నారు. టోర్నీలో రోహిత్ సేన పోరాట పటిమ కనబరిచింది. ఇండియన్ క్రికెట్ టీం కు శుభాకాంక్షలని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక ఉత్కంఠగా సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుకు మంత్రులు దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత జట్టుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు అభినందనలు తెలిపారు. రోహిత్ సేన ఒక్క ఓటమి లేకుండా అప్రతిహత విజయాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే భారత్ కి ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ. అత్యధిక సార్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు కూడా భారతే. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా 2013లో ఇంగ్లాండ్ ను ఓడించి టైటిల్ సాధించింది.